నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ మీటింగ్ జరగనుండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రైతు భరోసా విజయవంతంగా అమలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్పై ప్రభుత్వ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు సత్ఫలితాలనిచ్చాయి. ఇక ఈ షెడ్డో పటో ఇలా క్యాబినెట్లో కూర్చుంటారేమో మంత్రివర్గం అధికారులు. ఎట్లా చేద్దాం, ఏమి చేద్దాం. ఇక రేపు స్థానిక సంస్థల కథ జరుగుతుండే, ఇక రేపు బోనాల పండుగ కథ జరుగుతుండే, ఈ రైతు భరోసా కథ ఏంది, ఇక అదేంది ఇదేంది మంచి ఏంది చెడేందని ఇక లోపటంగా కథగా అందిస్తారేమో మాట్లాడుకుంటారు. చూద్దాం ఇంకా కూడా ఏం మాట్లాడుకోబోతుర్రో ఏం కథ అనేది ఒక్కసారి ఆలకిద్దాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా సాఫీగా పట్టాలెక్కింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల్లో క్యాడర్లో జోష్ నింపేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని వినబడుతుంది. బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు ముడిపడి ఉండడంతో ప్రభుత్వ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇది ఎజెండా. రాజీవ్ యువ వికాసం, బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకునే వ్యూహం, తాజా పరిస్థితులపై చర్చ, బడ్జెట్ నిధులు పెండింగ్ పనులపై చర్చ, స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై వ్యూహం, మెట్రో మూసి ఫ్యూచర్ సిటీలకు సంబంధించిన అనుబంధ పనులు, కాళేశ్వరం కమిషన్ ఫార్ములా రేసు విచారణలు తదుపరి వ్యూహాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనునే అవకాశాలున్నాయి. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించి భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఇక ఎన్నికలకు కూడా రెడీ. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో ఓటర్ జాబితాలు, పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో 12,815 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని 1.14 లక్షల వార్డులు, 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఇక ఇప్పుడు ఎలాగ పొంగుడేటి అన్నాడు చూడు, రప్ప దేనికి వాడుతురు, అసలు ఏంది ఏం కథ అంటే ఇక ఇలా రపరప ఇవ్వదో జప ఇవ్వదో మొత్తానికి రేపో మాపో జనాలు ఇటు అటు ఎటు ఒరగబోతురు, ఎటు మళ్ళబోతురు, ఏం జరగబోతుంది, ఏం కథ అనేది ఇప్పుడు జనాలు ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో జనాల తీర్పు ఎటు ఉంటుంది అనేది చూద్దాం. సరే, నమస్తే తెలంగాణ. వీళ్ళు ఏమొచ్చిందయ్యా, ఏం రాసుకొచ్చారు? ఇరాన్పై అమెరికా భీకర దాడి.